పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని మొదటి విషయం గమనించినప్పుడు, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్పిన మాట, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ పునరుత్థాన దినపు ఉదయకాల ఆరాధనలో సంక్షిప్తంగా ఒక సందేశాన్ని మేము ధ్యానించి, అందించబడేటటువంటి సందేశంలో మేము మా బతుకుల్లో సరిదిద్దుకోవలసిన సంగతులు ఏమైతే ఉన్నాయో ఆ విషయాల ద్వారా మాతో మాట్లాడి, మేమందరం కూడా ఆ విషయాలలో హెచ్చరిక చేయబడిన వారిగా, సరిదిద్దుకోవటానికి అంగీకరించిన మనసు కలిగిన వారుగా, బ్రతుకులు క్రమపరచుకున్నటువంటి వారిగా, మీ ద్వారా దిద్దుబాటు కలిగిన వారుగా మేము ఉండటానికి ఇష్టపడుతూ, మాతో సూటిగా మాట్లాడమని, హెచ్చరిక చేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భూమి మీద మనము ఎక్కువ శాతం మంది ఏ రూపేణనైనా సరే ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనే ఆశతోనే ఉంటారు ప్రతివారు. ఏ రీతిగానైనా, ఏ విధంగానైనా సరే ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, బంగారాలు సంపాదించాలి, విలువైనటువంటి వాటిని పోగు చేసుకొని తరతరాలకు తరగనంతటువంటి ధనాన్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని ఇవ్వటానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాధ్యతగా ఉండేవారు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు ఇలా చేసేవాళ్ళు లేకపోలేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దానిని నమ్ముకోకూడదు. పరిశుద్ధ గ్రంథం నేర్పేది, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకు నేర్పేది ఏంటంటే, ధనము అన్ని అవసరాలు తీర్చొచ్చేమో, కానీ దానిని నమ్ముకోకూడదు, దాని మీద ఆధారపడకూడదు. ఎందుకనంటే, ఎప్పుడూ మనం అనుకునేటటువంటి మాట, మనిషిని దేవుడు సృష్టిస్తే ధనాన్ని మనిషి సృష్టించాడు, అంతేనా? మనిషిని దేవుడు సృష్టిస్తే దేవుని సృష్టిలో ఉన్నటువంటి విలువైన ఖనిజాలను, లేకపోతే వజ్రాలను, ముత్యాలను, పగడాలను, రత్నాలను, వజ్రాలను, వైడూర్యాలను, వీటన్నిటినీ విలువ తెలుసుకొని, విలువ కట్టి మనిషి డబ్బును తయారు చేశాడు. ఒకానొకప్పుడు వస్తు మార్పిడి పద్ధతి ఉందని మనం అనుకున్నాం. తరువాత మనిషి ఏం చేశాడంటే, ఒక విలువైనటువంటి నాణ్యాలను బంగారంతో, వెండితో అటు చేసేవారు, రాగితో, ఇత్తడితో. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెన్సీ, అది కూడా ఏంటంటే నాన్ టేరబుల్, చినగనటువంటిది, ప్లాస్టిక్ది, ఇంకెవరు డూప్లికేట్ చేయలేనటువంటి విధంగా కరెన్సీ చేస్తున్నారు. కరెన్సీకి విలువ వచ్చేసింది, మనిషికి విలువ తగ్గిపోయింది. కానీ సృష్టించినటువంటి వ్యక్తి విలువ తగ్గిపోయింది, దేన్ని సృష్టించాడో దాని విలువ పెరిగిపోయింది. అందువల్ల మనుషులు మమతలకు, బంధాలకు, బాంధవ్యాలకు, రక్త సంబంధాలకు, స్నేహాలకు విలువలు ఇవ్వటం మానేశారు ఈ రోజుల్లో. కేవలము డబ్బు, ధనం, దానికి మళ్ళీ సామెతలు కూడా సృష్టించారు. ధనం మూలం ఇదం జగత్. ధనం ఉంటే కొండ మీద కోతినైనా దింపొచ్చు, అంటే అసాధ్యమైనవి చేయొచ్చు. దేని కొరకు చేసేది నువ్వు? అది ప్రశ్న లేదు. చేసుకుంటూ పోవటమే, డబ్బులు వస్తున్నాయి చేసుకుంటూ పోవటమే. అయితే నమ్ముకోవటం అనే విషయానికి వచ్చినప్పుడు ఆధారపడటం అని ఉంటుంది. దాంట్లో నమ్ముకోవటం అంటే ఆధారపడటం, డబ్బు మీద ఆధారపడద్దు. చాలామంది జీవితాల్లో బీరువాల నిండా, లేకపోతే లాకర్స్ నిండా కోట్లు డబ్బు మూలుగుతుంటుంది. కరెన్సీ కానీ, బంగారం కానీ, ఏదైనా మూలుగుతుంటుంది. వారికి చక్కని ఆహారం తినే భాగ్యం లేదు చాలామందికి. ఎందుకనంటే, తినటానికి శరీరము, ఆరోగ్యం అనుమతించదు. రెండవది, తినాలని తినగలిగిన వస్తువులున్నా వాటిని తెచ్చి పెట్టేవాళ్ళు లేరు. నాతో చాలామంది అంటారు, నాకు ఒక పని మనిషి కావాలండి, ఏమండి నాకు ఒక హెల్పర్ కావాలండి. దొరకట్లేదండి. హెల్పర్ కావాలండి, దొరకట్లేదు. ఎందుకు తెలుసా? ధనము అధికంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని చేయడానికి భయం. ఎందుకంటే వాడి మనసులో ఒక అహంకారం, గర్వం ఉంటుంది. ఏంటంటే, నా అకౌంట్లో ఇన్ని 100 కోట్లు ఉన్నాయి అనే గర్వం, అతిశయంతో ఉన్నవాడు తన దగ్గర పని మనుషులు ఎవరైనా పని చేస్తుంటే
వాళ్ళని ఎంత నీచాతి నీచంగా అసహ్యంగా చూసుకుంటారు అని భయం. పనివాళ్ళు వెళ్ళరు అక్కడికి. ఎవరో ఒకరు సద్గుణాలు కలిగిన వారు ఉంటారు, ఉన్న డబ్బునే ప్రేమిస్తారు, అనుమానిస్తారు. కొన్ని ప్యాలెస్లు ఉంటాయి, కొన్ని జమీందారుల ప్యాలెస్లు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్లకు ఉదయం ఎంటర్ అయ్యేటప్పుడు చెక్ చేయరు. పని వాళ్ళకి అన్నాలు కూరలు వండే వాళ్ళతో సహా ప్రతి పని వెళ్ళేటప్పుడు మాత్రం చెకప్ చేసి పంపాల్సింది సెక్యూరిటీ వాళ్ళు. ఏం విలువ ఉంది అక్కడ? డబ్బును నమ్ముకోకూడదు, ధనమును నమ్ముకోకూడదు. ఏమన్నారు ఆయన 28వ వచనంలో? ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు. డబ్బు సంపాదించాలి, నేను చెయ్యను, కష్టపడను, పని చేయను, కానీ లాటరీ టికెట్ కొంటా. లాటరీ టికెట్ కొంటే ఉన్న పాలన ఒక్కసారి నేను కోటీశ్వరుని అయిపోతా. అలా అయిపోతాను అనుకొని కొన్నటువంటి వాళ్ళు లాటరీ తగిలిందని వార్త తెలిసి గుండె చచ్చిపోయినాడు ఉన్నారు. ఏం చేస్తాడు వీడు? ఇట్లాంటి పరిణామాలు. అందుకని ధనమును నమ్ముకోవద్దు. ప్రభు అన్నారు, ఒకరు సిరికిని నాకును దాసుడు కాలేడు. 2 పడవల మీద కాళ్ళు వేయడానికి లేదు. ప్రభువునన్నా నమ్ముకో, నువ్వు డబ్బునన్నా నమ్ముకో. డబ్బు నమ్ముకుంటే లోకస్తుడు, ప్రభువుని నమ్ముకుంటే దేవుని సంబంధివి. మనందరం కూడా ఈ మొదటి విషయం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ధనాన్ని నమ్ముకోవద్దు. మొన్ననే 21 రోజు ప్రార్థనా క్రమంలో ఒకరోజు ఇదే చెప్పుకున్నాం. మనం డబ్బు ప్రాధాన్యతను గురించి మాట్లాడుకుంటూ, ధనము అనేది మన జీవితంలో ఒక గంటల ముళ్ళులాగా ఉండాలి. వాల్ క్లాక్లో గంటల ముళ్ళులాగా ఉండాలి. మెయిన్ మన జీవితాలు డబ్బు మీదే ఆధారపడి, ఆహారం డబ్బే, అన్ని డబ్బు మీద నడుస్తున్నా అసలు దానితో మనం బతుకుతున్నట్లే లేని వారిగా మనం, జరపనే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతారు. ఆ గంటల ముళ్ళు ఉంటుంది, అది తిరుగుతున్నట్టు మనకు అసలు తెలియదు, కానీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం తయారు చేసుకున్న మన వాల్ క్లాక్. మన జీవితంలో ధనం అనేది 4వ స్థానమో 5వ స్థానమో ఇంకా మరేదో స్థానం పోషించాలి, కానీ ప్రథమ స్థానానికి మాత్రం రావటానికి వీల్లేదు. అందుకని ధనాన్ని నమ్ముకుంటే ఏమైపోతారట? పాడైపోతారట, చెడిపోతారట. ఇంకొక సంగతి తెలుసా? ధనము లేని వ్యక్తి స్వేచ్ఛగా జీవించగలుగుతాడు, నిర్భయంగా జీవించగలుగుతాడు, దిగులు చీకు చింత లేకుండా బతుకుతాడు కదా. చాలామంది హాబీగా ఇష్టంగా కుక్కలను పెంచుకుంటారు. వాళ్ళ శాతం కంటే ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని బంగారాన్ని సెక్యూర్ చేయడానికి, దొంగలు వచ్చినప్పుడు మొరగటానికి కుక్క కావాలని పెంచేవాళ్ళు ఎక్కువ మంది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని ఎవరైనా పెట్టుకున్నాం అనుకున్నాడు, బోల్డ్ అని జీతం ఇవ్వాలి. అది కుక్క అనుకోండి, ఒక ముద్ద పడేస్తే హాయిగా వాచ్మెన్ డ్యూటీ చేసేస్తుంది అన్నట్లు కొంతమంది తెలివి. దిగులు చింత, ఎప్పుడైనా సరే జబ్బు కంటే చీకు చింత మనిషిని ఏం చేస్తుంది? చితికి పంపిస్తుందట. చింత ఏం చేస్తుంది? మనిషిని చితికి అంటే శ్మశానానికి పంపించేస్తుంది, చావుకు దగ్గర అవుతాం. అందుకనే ధనం మనకు అక్కర్లేదు, మన ప్రభువే మన ధనం. మనందరం కూడా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, తన సొత్తైన ప్రజలుగా మనం ఉన్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో అందరికీ మాన్యాలు, స్థలాలు అన్నీ రాసి అన్నీ పనిచేస్తూ ఉంటే యాజకులు అడిగినప్పుడు, ప్రభువా మరి మాకు అని అంటే, మీకు నేను అన్నారు ప్రభు. నేనే మీకు అన్నారు కదా. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాను నేను గతంలో. మనకు కీబోర్డ్ ప్లేయర్ జాన్ ఉంటాడు తెలుసా, గుంటుపల్లిలో. వాడు కొడుకుంటాడు, వాడి పేరు జెన్నీ. వాడు ఇంత వయసు అప్పుడు 4 వచ్చినాయా, 4 ఏళ్ళప్పుడు నాకు రూపాయి ఇవ్వు అని అడుగుతున్నాడు, వెనకాల పీడించుకుంటా. వాళ్ళ నాన్న దగ్గర చిల్లర లేవు, 100 కాగితాలు. వాడికి 100 కాగితాలు ఇస్తే డబ్బుల కింద లెక్కే కాదు, ఎందుకంటే కొట్టులోకి వెళ్ళి కొనుక్కొని తినాలి అడుగు అనుకున్నది, ఇంకా స్కూల్కి వెళ్ళక ముందు. డబ్బు ఇవ్వు అంటున్నాడు. డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళాలి తేవాలి అన్నాడు. ఏటీఎం సెంటర్ తీసుకెళ్ళి ఆ డబ్బా దగ్గర నిలబెట్టి ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు తీస్తాడంట. ఏం కావాలన్నాడంట అప్పుడు వాళ్ళ నాన్న. డబ్బులు తీశాను, నాకు ఈ మిషన్ కావాలన్నాడంట. ఏం కావాలి? ఈ మిషన్ కావాలి, డబ్బులు వద్దు నాకు అన్నాడు. అదేంటరా అంటే, నిన్ను అడగక్కర్లా, ఇక నుంచి ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకోవచ్చు అంటే. అసలైనటువంటిది ఏదో గుర్తొచ్చినప్పుడు కొసరైన దాన్ని లెక్క చేయట్లేదు. 14 చేజాపి డబ్బు ఇవ్వు అని అడగక్కర్లా అంట. వాడు ఆలోచన చూడండి, 4 ఏళ్ళప్పుడు.
అందుకని మనము మూలమైనది, ధనానికి, ప్రపంచానికి, గమనానికి, జీవానికి, సమస్తానికి మూలమైన దేవుణ్ణి విడిచిపెట్టి మానవ హస్తకృతమైన డబ్బును ప్రధానంగా ఎంచుకోవద్దు. రెండవది ఏంటంటే, తిమోతికి రాసిన రెండవ పత్రిక, పౌలు భక్తుడు రాసిన తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవల్లని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకోను. అన్ని విషయములు యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. ఈ మాటల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా యజమాని కొరకు పాటుపడవలసిన వారుగా ఉన్నాం. ఎవరి పక్షంగా నువ్వు యుద్ధం చేస్తున్నావు? వారి పక్షంగానే పోరాడాలి. అలా కాకుండా ఎవరి పక్షంగానో నేను యుద్ధంలోనేమో నేను వేరే వాళ్ళని ఉద్దేశించి, శత్రువును ఉద్దేశించి యుద్ధం చేసి సొంత సైన్యాన్ని చంపేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మక ద్రోహులు. మన వాళ్ళు అంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు అన్నట్టు. అట్లా కాకుండా ఇక్కడ అంటున్నది ఏంటంటే, సైనికుడు ఎవడు కూడా యుద్ధానికి పోయినప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు అంటున్నాడు. అంటే ఏంటంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు సెకండ్ థాట్ లేదు. అందుకని మనం ఈ రోజుల్లో ఆర్థికపరమైనటువంటి విషయాలలో దాని మీదే ఆధారపడకుండా ఉండటానికి, దాన్నే ఆధారం చేసుకొని బతకటానికి, దాన్ని చేసుకోకుండా బతకటానికి మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా యజమానుని కొరకు పాటుపడాలి. మన యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఉన్నాము విజయం కొరకు. కనుక యజమానుని కొరకు మనము పోరాడేటప్పుడు లోక సంబంధమైన జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనలను సంపన్నులుగా చేస్తారు, ఆశీర్వాదమునకు కారకులుగా చేస్తారు. కానీ ధనము అనే మోహంలోంచి స్వేచ్ఛగా ఉంచుతారు ప్రభు. మనకు కావలసినంత ప్రొవైడ్ చేస్తారు. మనం ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికేటటువంటి పిల్లలు ఎలా ఉంటారు భూమి మీద, అలా మనము లక్షలు సంపాదించుకునే రోజును కూడా ఆ విధంగా బతకటానికి ఇష్టపడాలి. ఎలాగా? తల్లిదండ్రుల మీద ఆధారపడినప్పుడు నేను అది పోగు చేసుకోవాలి, ఇది పోగు చేసుకోవాలని పిల్లలు ఎవరు ప్రయత్నాలు చేయరు. అన్నం అమ్మ పెడుతుంది, నాన్న స్కూల్కి తీసుకెళ్తారు, ఫీజు కడతారు, బట్టలు కొంటారు. సొంతగా ఏమీ చేసుకోవటానికి లేదు. వాడు నేను సొంతగా క్రాఫ్ వేయించుకుంటానని వదిలేసాడు అనుకో, నాన్న ఏం చేస్తాడు? వాడు చక్కగా క్రాఫ్ వేయించుకోకుండా ఏదో సినిమా హీరోలాగా జొలపాలు వేసుకొని కట్ చేయించుకొని వస్తాడు. ఏమంటాడు నాన్న? నేను సొంతగా బట్టలు కొనుక్కుంటా అంటాడు. వాడికి కొనుక్కోవటం చేతకాని రోజులు వీడు గబగబా వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. ఏం చేస్తాడు? మోకాలు చినిగిపోయిన ప్యాంట్లు, కాలర్ లేని చొక్కాలు, లేకపోతే పెద్ద మేక చెవుల్లాగా ఉండే కాలర్ ఉన్న చొక్కాలు, ఒంటికి అతుక్కుపోయి పొట్ట అన్నీ కనపడేటటువంటి బయటకు వచ్చి కనపడే చొక్కాలు, అట్లాంటివి కొనుక్కొచ్చుకుంటాడు. లేదంటే తల్లిదండ్రులు చక్కగా మంచి క్వాలిటీ బట్టలు 10,000కి 5-6 జతలు కొంటారా? వీడు 10,000కి ఒక జత కొనుక్కొస్తాడు. అందుకని మన సొంత ఉద్దేశాలతో కాకుండా యజమాని కొరకు పాటుపడేవారుగా మనం ఉంటే, తండ్రి దగ్గర బిడ్డల వలె, ఆధారపడే బిడ్డల వలె అన్ని దేవుని చేత ప్రొవైడ్ చేయించుకున్నప్పుడు డబ్బులతో పని ఉండదు. కరోనా వచ్చి ఒక మేలు చేసింది, డిజిటల్ ట్రాన్సాక్షన్ అలవాటు చేసింది కదా. అది మంచిదేనా చెడ్డదా? చాలా వరకు మంచిదే, కానీ మోసగాళ్ళ విషయాల్లో మాత్రం చెడ్డదే. హ్యాక్ చేసి టెక్నాలజీతో ఆధారపడి పాడు చేసేస్తూ ఉంటారు. అందుకని తిమోతి చెప్పినట్లుగా యజమాని కొరకు పాటుపడాలి. అంతేకాకుండా ఇంకొక మాట ఇక్కడ ఒక అర్థం ఉంటుంది చూడండి. ఇక్కడ 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసి ఉండును. అంటే యజమాని కొరకు నువ్వు కనుక కష్టపడితే,
యజమాని నుంచి నీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రతిఫలం వస్తుంది. జట్టి అయిన పనివాడు లేదా పోరాటం చేసేటటువంటి యోధుడు యుద్ధంలో ఎంత బలంగా పోరాడితే యజమానికి అంత విజయం వస్తుంది. సో యజమాని నుంచి నాకేమీ రాదు అనుకున్నవాడు యుద్ధం చేయలేడు. మనకు యజమానిగా ఉన్న, మనకు నాయకుడిగా ఉన్న ప్రభు కొరకు మనం ఈ భూమి మీద పోరాడినప్పుడు మనకు కావలసిన వాటన్నిటిని ప్రభు ఆయా సమయాల్లో ప్రొవైడ్ చేస్తారు. ఆయన మీద ఆధారపడదాం. మూడవది చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి. దాస్యపు బుద్ధులు అంటామే. దాస్యపు బుద్ధులు అంటే ఏంటి? ప్రతిసారి ఎదటివాడు ఎవరో చేతి కింద పని చేయటం, మనకు మనం స్వతంత్రులుగా ఉండలేకపోవటం. ఒకప్పుడు సాతానుడి చేతి కింద దాస్యంగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం, దాసులుగా ఉన్నాం, బంధించబడి ఉన్నాం. వాడి చేత మనము ఆట ఆడించబడ్డాం. ఇప్పుడు వాడిని తెలుసుకున్నాం, వాడి వలలోంచి విడుదల పొంది చక్కగా స్వతంత్రులుగా ఉన్నాం. ఎటువంటి స్వతంత్రత అది? దేవుని కనుదృష్టిలో ప్రవర్తించే స్వతంత్రత. దేవుని కనుదృష్టిలో ప్రవర్తించే స్వతంత్రత అంటే నీ బుద్ధితో నా బుద్ధితో మనకున్నటువంటి జ్ఞానంతో స్వతంత్రంగా బతకడం చేత కాదు మనకి. ఎలా బతుకుతున్నాం మరి? ఈ రోజున చూస్తే, ఈ రోజున స్వతంత్రులుగా ఉన్నామని భారతదేశంలో 75 ఏళ్ళు అయిందా? 76 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా మనము దాస్యపు బుద్ధులతోనే ఉన్నాం. లంచాలు తీసుకోవటం మానలేదు, లంచాలు ఇవ్వటం మానలేదు, ఓటుకు నోట్లు మానలేదు. అర్థమైపోద్ది వెంటనే చెప్తుంటే. ఇంకా దాని బానిస బుద్ధులు పోలేదు అంటారు మన వాళ్ళు. బానిస బుద్ధులు పోలేదు. మనందరం కూడా దేవుని బిడ్డలుగా చాలా ఉన్నతమైన వాళ్ళం. మనం దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళం. ఆ స్థితి మర్చిపోయి మనము నీచంగా ప్రవర్తిస్తున్నాం, దాస్యంలో ప్రవర్తిస్తున్నాం. అదేంటండి మరి? లంచం ఇవ్వతే పనులు అవ్వవు కదా. పనులు అవ్వట్లేదంటే అర్థం ఏంటి? లంచం తీసుకుందే వాడు పని చేయట్లేదని. సలహా ఇస్తారు కొంతమంది, పని అవ్వట్లేదా? ₹1 ఇవ్వపోయావా? వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. ఆ పాడైన వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మనము ఇక్కడి నుంచే నూతన పద్ధతితో, నూతన తీర్మానంతో జీవితాలు ప్రారంభించవచ్చు. కొంచెం కష్టంగా ఉండొచ్చు. ప్రభు సన్నిధిలో మనము నిశ్చయంగా వాటిని సాధించగలుగుతాం. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము. అందరు తీశారా? 15:6 చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. చదవండి ఇంకా. నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలోను ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడుని ఉండిన ఎడల నీ బీదవాడైనటువంటి సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వారి కొనకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వెంటనే అప్పియాలి. చాలు. నీకున్నటువంటి ధనము నీకు చాలా ప్రాముఖ్యమైనదిగా నువ్వు ఎంచుకున్నంతసేపు
ఇది నా కష్టార్జితము, నాది అని అనుకున్నంతసేపు నువ్వు బేదవాని విషయంలో, దీనుని విషయంలో గుప్పిలి విప్పలేవు. అది నాది కాదు, అది ప్రభువు నాకు అనుగ్రహించింది, తిరిగి మరలా ప్రభువుకే ఇవ్వాలి అనేటటువంటి స్వభావం ఉన్నప్పుడు, దీనత్వంలో, పేదరికంలో అన్నార్తులుగా ఉన్నటువంటి వారికి నీవు సహాయం చేస్తే, నీ గుప్పిలి విప్పితే, ప్రభు అంటారు ఒక చోట, అది నాకు చేసినట్లే. ఎవరికైనా కానీ నీవు ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెడితే, దాహంతో ఉన్నవాడికి దాహం తీరిస్తే, వస్త్రహీనతతో ఉన్నవాడికి వస్త్రాలు ఇస్తే, అప్పుడు అవన్నీ నాకు ఇచ్చినట్లే అన్నారు ప్రభు. అందువల్ల బీదలకు నీ గుప్పిలి విప్పు. అప్పు ఇచ్చేవానిగా ఉండు, అప్పు తీసుకునేవానిగా ఉండొద్దు. ఎప్పుడు కూడా చెప్తారు కదా, అప్పు ఇచ్చేవాని చేయి పైనను, తీసుకునేవాడి చేయి క్రింద ఉంటుందని. అది ఎలా సాధ్యం అండి? అప్పులు తీసుకోకుండా ఇచ్చుకోకుండా ఎలా కుదురుద్ది? సమాజంలో ఇరుగు పొరుగు అంటే ఓకే, మనము ధనం ఉన్నప్పుడు ఒక రకంగా, ధనం లేనప్పుడు ఒక రకంగా జీవించడం. ఉన్నప్పుడు ఎలాగా? ఉన్నప్పుడు పొంగిపోవటం, లేనప్పుడు కృంగిపోవటం అనే స్వభావంతో ఉండకుండా ప్రతి స్థితిలో సమాంతరంగా జీవించే స్వభావం మనుషులకు అవసరం. అందువల్ల మనము బీదలను కరుణిస్తూ కటాక్షిస్తూ ఉన్నప్పుడు మన భక్తి పరిపూర్ణమవుతుంది. భక్తి అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు, యాచనలు, ఆరాధనలతో పూర్తి చేసుకొని దేవుని మాటలు విని పాడి స్తుతించి మహింపరచి దీంతోనే మన భక్తి జీవితం పరిపూర్ణం కాదు. సహవాసంలో అన్ని రకాల ఆర్థిక పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు కదా. పేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ధన సంపన్నులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనందరం కలిసి ప్రేమ విందు చేసినప్పుడు ఇక్కడ అసమానతలన్నీ పోయి ఒకటైపోతున్నాం మనం ప్రేమ విందు ద్వారా. అదే సమయంలో గమనించాల్సింది ఏంటంటే, నాకు ఉన్నదంటే అది నాది కాదబ్బాయి, నీ శ్రమలో, నీ అక్కర్లో ఈ ధనం ఉపయోగపడితే అదే చాలు అనే స్వభావంతో మనం దీనులుగా ఉన్న వారిని కరుణించి మన గుప్పిలి విప్పాలి, మన గుప్పిలి విప్పాలి. అది 4వది. 5వది చివరిది ఏంటంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇర్మియా గ్రంథం 32:17 చదివితే, ఇర్మియా గ్రంథం 37:17 చదివితే దాంట్లో మనకు అర్థమవుతుంది. ఏదైనా సరే దేవునికే సాధ్యము, ఏదైనా సరే దేవునికే సాధ్యమని మనం ఒప్పుకోవాలి. అంటే ఒక పనికి డబ్బు అవసరమేమో, లేకపోతే ఒక పనికి పలానా లేబర్ అవసరమేమో, ఒక పనికి అది అవసరమేమో, ఇది అవసరమేమో మనం చాలా హైరాణ పడిపోతూ ఉంటాం. ఉదాహరణకి ఇల్లు కట్టుకోవటం అనుకుందాం. ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పనిచేయాలి తెలుసా? ఇంటికి సెంటరింగ్ వాళ్ళు పనిచేయాలి, గోతులు తీసేవాళ్ళు పనిచేయాలి, ఇనుము పని చేసేవాళ్ళు చేయాలి, చెక్కలతో చేసేవాళ్ళు చేయాలి, కరెంటు పనులు చేయాలి, అలా వడ్రంగి వృత్తి చేసేవాళ్ళు కావాలి, తర్వాత వాటర్ ప్లంబర్స్ కావాలి, పెయింటర్స్ కావాలి, కరెంటు పని చేసేవాళ్ళు కావాలి. అర్థమవుతుందా? ఎంతమంది కావాలి తెలుసా? ఎన్ని డిపార్ట్మెంట్స్ కావాలి తెలుసా? డబ్బు ఉంటుంది. కానీ మొన్న గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు కాకినాడ మా బామ్మర్ది ఒకటే మాట చెప్పాడు, పని మొదలుపెట్టి ఒక్కరోజు కూడా ఆపలేదంట. ఇల్లు కట్టడం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు ఇసుక దొరక ఆగిపోయిన ఇళ్ళు ఉన్నాయి, ఐరన్ దొరక ఆగిపోయిన ఇళ్ళు ఉన్నాయి, లేబర్ దొరక ఆగిపోయిన ఇళ్ళు ఉన్నాయి. కానీ మా బామ్మర్ది చెప్పింది ఏంటంటే, ఆరంభించిన నాటి నుండి ఈరోజు వరకు ఒక్కరోజు కూడా పని ఆపలేదు, ₹1 కూడా అప్పు చేయలేదు, ఇల్లు సంతోషంగా పూర్తయింది, మేము హ్యాపీగా ఉన్నాం. ఇల్లు గురించి కట్టుకున్నాక చాలామంది మేకపోతు గాంభీర్యం తెచ్చుకొని అప్పులేమో వెనకాల 45, 50, 60 లక్షలు, 70 లక్షలు అప్పుండి అందరూ కనపడుతుంటే భలే కట్టుకుని కంగ్రాచులేషన్, థ్యాంక్స్ అంటాడు. లోపలంతా బాధ, అమ్మో ఇంత తప్పు ఉందని. మా బామ్మర్ది ముఖంలో పరిపూర్ణమైన సంతోషం చూశాను, వాళ్ళ భార్య సత్యవేణి వాళ్ళిద్దరు మొహాల్లో. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోను 2వ వచనంలో అక్కడ ఉంటుంది, యెహోవాయే ఇల్లు కట్టినవాడు. ఇల్లు కట్టినవాడు ఎవరు? ఆయనే. అదే సమయంలో ధైర్యమును నిరీక్షణ యందలి సంతోషమును కలిగి ఉన్న ఎడల మనమే ఆ ఇల్లు, మనమే ఆ ఇల్లు.
అంటే ఒక ఇంట్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి అన్నమాట. 5గురు ఉన్నాం అనుకోండి ఇంట్లో సభ్యులు. ఒక ఇంటిలో 5 ఇళ్ళు ఉంటున్నాయి అన్నమాట. మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఇల్లు. ఎప్పుడు ధైర్యంగా ఉన్నప్పుడు, నిరీక్షణలో సంతోషాన్ని అనుభవించేటప్పుడని ఆ వచనాలు ఉంటాయి. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే ఎక్కువ ఘనత పొందుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే కూడా అధికమైన ఘనతకు పాత్రునిగా ఎంచబడ్డారు. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, అది ఆ 2 విషయాలు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అందువల్ల దేవునికి సమస్తము సాధ్యము అనే విశ్వాసంతో మనము చిన్న ఖర్చుతో ఉన్న నిర్మాణమైనా, పెద్ద ఖర్చుతో ఉన్న నిర్మాణమైనా దిగి మనం ఏం చేయాలంటే దేవునికి సాధ్యం ఇది అని దిగితే నీకు హాలిడేస్ రావు, డబ్బు లోటు రాదు, కూలి వాళ్ళు దొరకపోరు, ఇట్లాంటివి ఏముండవు. హాయిగా ఒక నిర్మాణం జరిగిపోతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే నీవు డబ్బులున్నా వనరులున్నా ఏమున్నా దేవుని మీద మాత్రం ఆధారపడు. అప్పుడు నీవు ఆర్థిక విషయాల మీద స్వేచ్ఛ కలిగి ఉంటావు. అంటే డబ్బుకు లోబడిపోయి డబ్బుకు దాసుడుగా ఉండి డబ్బు చెప్పినట్టు ఆడించేటటువంటి వ్యక్తిగా ఉండవు. మనల గురించి ఒకవేళ మనం అనొచ్చు, నాకు అసలు డబ్బు మీద లేదండి, బోడి డబ్బు ఎలా వస్తుంది ఎలా పోద్దాం మనం అనుకోవచ్చు. కానీ మన గురించి మన స్నేహితులు, మనతో కలిసి తిరిగే వాళ్ళు ఏం చెప్తున్నారో, వరి బాబు వీడితో వెళ్తే టీ చుక్కలు కూడా ఇప్పించడరా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీడితో వెళ్తే సత్యమే, మధ్యాహ్నం లంచ్కి సాగు కొడతాడు అన్నం దేని పెట్టడని. మేము క్యాంపులు వెళ్ళేవాళ్ళం, దూర ప్రాంతాలు, బస్సుల మీద కార్లు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 1 గంట అయిన దగ్గర నుంచి మా మనసు ఎక్కడైనా ఆపితే బాగుండి తిందాం, బండి ఎక్కడైనా డాబా హోటల్లో ఆపితే బాగుండి తిందాం అనుకుంటా ఉండేవాళ్ళం. ఏంటండి లంచ్ ఎవరు, ఎక్కడైనా పలానా 30 కిలోమీటర్ల తర్వాత మంచి హోటల్ ఉంది, మామూలుగా ఉండదు అంటారు. 30 కిలోమీటర్లు దాటిపోద్ది, 40, 42, 45, 50కి వెళ్తుంది. సార్ దాటిపోయామంటే ఇది కాదు ఇంకోటి చాలా బాగుంటుంది. 4:30 అయిపోద్ది వెళ్ళేసరికి అక్కడికి చేరాల్సిన చోటుకి. ఇప్పుడేంటి ఎక్కడ దొరుకుద్ది, ఇప్పుడేం దొరకదులే పస్తు ఆ పూట. ఇక అది అనుభవించిన వాడు నెక్స్ట్ టైం ఆయనతో వెళ్ళాలంటే, ఎవరు బాబు ఈయనతో వద్దురా నాయన, బొబ్బ కూడా పెట్టడు, వీడితో వద్దురా టీ చొక్కలు కూడా ఇప్పించడు అనుకునే వాళ్ళ దగ్గర అడగాలి. ఇతను ఆర్థిక విషయాలంటే బాబో పిసినారోడు, రూపాయి బయటికి తీయడు. కొంతమంది స్త్రీలు పోపుల డబ్బాల నిండా డబ్బే, భర్త జేబుల్లో పిల్లల జేబుల్లో ఈ మొత్తం లాగేయటమే వితౌట్ దేర్ పర్మిషన్. ఇట్లాగా చాలామంది ఏంటంటే మనకు ఎంత డబ్బు ఉన్నా సరే, ఎన్ని వనరులు ఉన్నా సరే, దేవుడు సంకల్పించనిదే మన జీవితాలలో ఏ కార్యాలు సఫలీకృతం కావని మనం గుర్తుపెట్టుకోవాలి. పాపదాస్యంలో ఉండకూడదు. పాపదాస్యంలో ఉండనప్పుడు డబ్బులోంచి స్వేచ్ఛ వస్తుంది మనకు. బీదలను కరుణిస్తూ ఉన్నప్పుడు ధనం నుంచి స్వేచ్ఛ పొందుకుంటాం. యజమానుని కొరకే మనం పాటుపడినప్పుడు యజమానుని నుంచి మనకు కావలసినటువంటి అవసరతను తీర్చబడతాయి. అందుకని ఎప్పుడు ధనాన్ని నమ్ముకోవద్దు. ధనాన్ని నమ్ముకుంటున్నావంటే నిన్ను నీవు అమ్ముకుంటున్నట్టు గుర్తు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందుకని మన జీవితంలో దేవునికి తప్ప ధనానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. చాలామంది, కొంతమంది ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా పట్టణాల్లో అద్దులకి ఇట్లాగా ఎవరికి ఇచ్చేసి సర్వైవల్ ఎక్విప్మెంట్ ఒక 2-3 బ్యాగులు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోయి, అడవుల్లో ఏదో ఒక స్థలం కొనుక్కొని, అక్కడ కూడా ఉండేవారు కదా ఫారెస్ట్ వాళ్ళు, ఒక స్థలం 1 ఎకరం అంతా కొనుక్కొని అక్కడే పంటలు పండించుకుంటూ అక్కడే గుడిసేసుకొని అక్కడే బతుకుతారు వాళ్ళు. చెప్తారు ఒకటే మాట, డబ్బు ఇంత ప్రశాంతత మాకివ్వదు, ఇంత స్వేచ్ఛ మాకివ్వదు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలా అడవుల్లోకి వెళ్ళిపోమని కాదు నేను చెప్పట్లా, మనము ఎంత కలిగి ఉన్నా ఏదీ లేనటువంటి వారుగా,
అదంతా ప్రభువే ఇచ్చినట్లుగా, ఒకవేళ డబ్బున్న ప్రతి కార్యాన్ని దేవుడే సఫలపరుస్తారు, ఈ డబ్బు ప్రధాన పాత్ర పోషించదని ధనం విషయంలో మనందరం స్వేచ్ఛాజీవులుగా ఉందాం. దేవుని కృపకు పాత్రలు అవుదాం. దేవుడు మనందరికీ కూడా కావలసిన సకల సమృద్ధిని ఆయా కాలాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కృపకు వందనాలు. మేము ధనానికి, భూమి మీద విలువైనవి అనబడే వాటికి, భూ సంబంధమైన విషయాలకు బానిసలుగా, దాసులుగా కాకుండా, ముఖ్యంగా ధనము అనే విషయంలో మేము స్వతంత్రులుగా, దాని చేత ఆడించబడేవారుగా కాకుండా, పాలించబడేవారుగా కాకుండా, మమ్ములను మాకు మేముగా దాస్యంలోనికి వెళ్ళిపోకుండా, మిమ్ములనే సమస్తాని మీద ప్రధానంగా, ముఖ్యంగా ఎంచుకొని మీ మీదే ఆధారపడి బ్రతుకున్నట్లు సహాయం చేసి నడిపించమని, ఏ విషయాల్లో మేము సరిచేసుకోవాలో ఆ విషయాల్లో సరిచేసుకొని మీ సారూప్యతలోనికి మార్చబడేవారిగా నన్ను, మమ్ములను సిద్ధపరచమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.